హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇప్పుడు మనం ఈరోజు రైస్ వాటర్ వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయో చూడబోతున్నాం ఫేస్‌కి ఇంకా హెయిర్‌కి. రోజు మనం ఇట్లా అన్నం ఉడకబెట్టి గంజి తీసినట్టు ఇట్లా గంజి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. దాని తర్వాత దాన్ని ఒక బాటిల్‌లోకి వేసుకోవాలన్నమాట, స్ప్రే బాటిల్. సో, ఈజీగా ఇట్లా స్ప్రే బాటిల్‌లో వేసుకొని స్ప్రే చేసుకుంటే అయిపోతుందన్నమాట, ఎక్కువ కష్టపడకుండా. మనం ఎన్నోసార్లు వినుంటాం కదా, రైస్ వాటర్ హెయిర్కి ఇంకా ఫేస్కి స్కిన్కి చాలా యూస్ఫుల్ అవుతుందని. నేనైతే సెకండ్ టైం యూజ్ చేస్తున్నా. ఫస్ట్ టైం రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో సెకండ్ టైం వీడియో చేద్దామని ఇలా వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి మీరే రిజల్ట్. సో హాయ్, ఇది నా ఫస్ట్ ఫేస్ టోన్. ఇప్పుడు రైస్ వాటర్ అప్లై చేశాక ఎలా ఉంటుందో చూసేద్దాం. దాన్ని ఇలా స్ప్రే బాటిల్ వేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ముందే స్ప్రే బాటిల్తో ఈజీగా ఇట్లా స్ప్రే చేసేసుకుంటే అయిపోతుంది. సో చూసారు కదా, ఇట్లా ఎక్కువ తిక్కగా ఫేస్కి అప్లై చేసుకుంటే ఇంకా రిజల్ట్ బాగా వస్తుంది, లైట్గా అప్లై చేయడం కంటే. కొంతసేపు ఇట్లా అప్లై చేసిన తర్వాత ఆరనివ్వాలి ఫ్యాన్ కింద, ఒక 20-30 మినిట్స్. తర్వాత దీన్ని హెయిర్ కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఒకటే హెయిర్ ఆయిల్ 2 హెయిర్కి యూజ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ నా హెయిర్ చూడండి ఎంత ఫ్రీజీగా ఇట్లా అతుక్కొని ఉన్నట్టుంది మొత్తం హెయిర్ అంతా. ఇప్పుడు రైస్ వాటర్ పెట్టి చూద్దాం ఎలా వస్తుందో హెయిర్. నా జుట్టు అయితే ఫుల్ చిక్కు అయిపోయింది అనమాట. ఇంకా ఆయిల్ సరిగా పెట్టలే ఈ మధ్య, అందుకని. రైస్ వాటర్ అయితే ఇంకా ఈజీగా స్మూత్గా చేసేస్తుంది హెయిర్ని, స్ట్రైట్నర్ చేసినట్టు. మరీ అంత కాకుండా కానీ మనకి కొంచెం బెటర్ అనిపిస్తుంది చూస్తే. డైరెక్ట్గా చూస్తే ఇంకా రిజల్ట్ బాగా అనిపిస్తుంది. సో మనం ఈ రైస్ వాటర్ని మొత్తం, అంటే గంజి నీళ్ళని మొత్తం ఇట్లా హెయిర్ మొత్తం ఎండ్స్ వరకు పట్టిస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట, స్మూత్నెస్. మనం ఇట్లా ఆయిల్ ఎలా పెట్టుకుంటామో అట్లా పార్టిషన్స్ లాగా డివైడ్ చేసి అప్లై చేయాలన్నమాట. అప్పుడే ఇంకా మొత్తం అన్ని ఎంటికలకి అంటుతుంది. స్మూత్నెస్ కూడా అన్ని ఎంటికలకి వస్తుంది అనమాట, అంత హెయిర్ అంతా. మనం అప్లై చేసుకునేటప్పుడు ఇట్లా కొంచెం మసాజ్ కానీ అట్లా చేస్తే ఇంకా రూట్స్ వరకు వెళ్తుంది అనమాట రైస్ వాటర్ అంతా. అప్లై చేసుకునేటప్పుడు నీట్గా మొత్తం హెడ్కి ఇంకా మొత్తం రూట్స్కి అన్నిటికీ, ఎడ్జెస్కి, ఎండ్స్కి మొత్తం అంతా అప్లై చేసుకోండి. నీట్గా వస్తుంది అప్పుడు హెయిర్ స్మూత్గా స్ట్రైట్గా వస్తుంది. సో ఫైనల్లీ మొత్తం అయితే అప్లై చేసేసిన. ఇంకా నాకు ఇంకా ఎక్కడో ఖాళీ కొడుతుంది, అందుకే మళ్ళీ స్ప్రే చేస్తున్నా. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని తొందరగా అయిపోతుంది ఇట్లా చేసేటప్పుడు. మనం ఇట్లా స్ప్రే చేసుకోవాలంటే ఎక్కడ అంటుతుంది, ఎక్కడ అంటట్లేదు అని ఇక తెలుసుకోవడానికి కష్టమవుతుంది అన్నమాట. సో బెటర్ ఎవరైనా హెల్ప్ తీసుకొని పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. సో మొత్తం ఇట్లా అప్లై చేసేసుకున్న తర్వాత ఇట్లా క్లిప్ పెట్టేసుకొని 20-30 మినిట్స్ అట్లనే వదిలేసిన తర్వాత హెయిర్ వాష్, ఫేస్ వాష్ చేసుకుంటే చూడండి ఎంత గ్లో కనిపిస్తుందో ఫేస్కి, హెయిర్కి. ఇంతకుముందు దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, కొంచెం స్మూత్గా అయిపోయింది ఫేస్ కూడా. హెయిర్ కూడా ఇప్పుడు డ్రై చేసినాక చూపిస్తా ఎట్లా వచ్చింది అనేది. సో చూడండి, ఇది నా హెయిర్ మొత్తం ఆరిన తర్వాత చాలా, ఇంత ముందు కంటే చాలా బెటర్ అయింది. మొత్తం చిక్కు ఉండే, ఇప్పుడు కొంచెం చిక్కులన్నీ పోయి కొంచెం ఫ్రీగా అయిపోయింది హెయిర్ అంతా. నాది ఎట్లయినా ఫుల్ కర్లీ హెయిర్ ఉండే, ఇప్పుడు కొంచెం బెటర్ అయింది, స్మూత్గా. ఫేస్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇది కూడా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై అఫీషియల్. థ్యాంక్ యూ.